ఆధారపడ్డ వారందరికీ వెంటనే జిందాబాద్ సిఐటియు రంగాల కార్మికుల ఐక్యత, పవన్ రంగాల కార్మికుల ఐక్యత. పోరాడదాం పోరాడదాం కార్మికులకు ఉపాధి కల్పించే రంగాల కార్మికుల ఐక్యత. జిందాబాద్ సిఐటియు పరిష్కరించాలి కార్మికుల సమస్యలు వెంటనే. సిఐటియు కార్మికులతో చెలగాటమా, కార్మికులతో చెలగాటమా, కల్పించాలి అందరికీ ఉపాధి వెంటనే. కార్మికులతో చెలగాటమా, కార్మికులతో చెలగాటమా, కార్మికుల బతుకులతో చెలగాట. పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మరి 15 రోజుల సంధి పరిశ్రమల యజమానులు మూసివేయడం జరిగింది. కార్మికులకు ఉపాధి పోయింది కాబట్టి వెంటనే పరిశ్రమలు తెరిపించి మరి కార్మికులకు పని కల్పించాలనే డిమాండ్ తోటి ఈరోజు రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం వెంటనే యజమానులతో చర్చలు జరిపి మరి ఈ సమస్యను పరిష్కరించి పరిశ్రమలు తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పించాలని, ఆసాములందరికీ ఆందోళన కార్మికులందరికీ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో 14వ తారీఖు నాడు వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 24 గంటల నిరాదీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికే అనేక దఫాలుగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి విన్నవించడం జరిగింది. మరి వాళ్ళు ఇక్కడ ఉన్న కేటీఆర్ మీద కక్షతో లేకుంటే ఇక్కడ ఏదో బతుకమ్మ చీరలతోటి ఇక్కడ మోసాలు జరిగినాయనే పేరుతోటి మరి ఇక్కడ కార్మికుల ఉపాధి గండి కొట్టాలని చూస్తూ ఉన్నారు. మీకు కేటీఆర్ మీద రాజకీయ కక్ష ఉంటే మీరు చేసుకోండి. మరి ఇక్కడ బతుకమ్మ చీరల ఏమైనా గోల్మాలు జరిగితే ఎంక్వైరీ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టండి. కానీ కార్మికులకు పొట్టలు కొట్టే విధంగా మీరు మాత్రం చేయకండి. కాబట్టి వెంటనే ఇక్కడ వేలాది మంది కార్మికులు 15 రోజుల సంచి పస్తులు ఉంటా ఉన్నారు. మరి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నాయి. కార్మికుల పని చేస్తేనే వాళ్ళ చిట్టీలు కట్టుకునేది, పొదుపులు కట్టుకునేది, ఇంకా రకరకాల సమస్యలు కూడగడవని పరిస్థితి ఈరోజు నెలకొన్నది. కాబట్టి కార్మికులు పెద్ద ఎత్తున ఆకలితోటి అలవాటిస్తున్నారు, ఆకలి కేకలతోటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ సమస్యను ప్రభుత్వం గుర్తించాలి. రేపటి నుంచి పని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని అనుబంధ రంగాల వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుందని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సిరిసిల్లాలో వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి కార్మికులు, పవర్లూమ్ కార్మికులు కానీ, వైపని కార్మికులు కానీ, వార్పిన్ కార్మికులు కానీ, ఆసాములు కానీ, ఈ రంగం మీద ఆధారపడినటువంటి గుమాస్తాలు కానీ గత 3 నెలలుగా ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమ మొత్తం సంక్షోభంలోకి కూరుకుపోయి కార్మికులకి పని లేనటువంటి పరిస్థితి నెలకొన్నది. ఈ రోజు ఈ 3 నెలలుగా కార్మికులకి పని లేకపోవడం వల్ల కార్మికులు పస్తులతో, అప్పుల బాధతో ఈరోజు
అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయినా ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి ఇన్ని నెలలుగా మేము తీసుకెళ్లినా దీని మీద స్పందించకపోవడం వల్ల ఈ రోజు సిరిసిల్ల పట్టణంలో ఈ రహదారి దిగ్బంధనాన్ని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా మానవతా దృక్పథంతో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి పని కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థలకు కావలసినటువంటి వస్త్రాలు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి ఆర్డర్ ఇచ్చి ఉత్పత్తి చేయించడం వల్ల కార్మికులకి 365 రోజులు పని దొరికేటటువంటి అవకాశం ఈ రోజు ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వం ఆ పథకాన్ని గనక ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపయోగించగలిగితే ఉపాధి దొరుకుతుంది. మీరు కమిషన్ల కోసమే కక్కుర్తి పడితే మీరు ఇతర రాష్ట్రాలకి ఆర్డర్ ఇచ్చుకోండి. కార్మికులకి ఉపాధి కల్పించాలని మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ రంగ సంస్థలకు కావలసినటువంటి వస్త్రాలు ఈ సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల చేత ఉత్పత్తి చేయించి ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్య పరిష్కారం కోసం సిఐటి ఆధ్వర్యంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఎంతటి పోరాటానికైనా సిద్ధపడుతుంది. 14వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఇప్పటికే పస్తులుంటున్నారు. 14వ తారీఖు నాడు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా నిరాహార దీక్ష కార్యక్రమాన్ని కూడా ఈ రోజు పిలుపునిస్తున్నాం. 14వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఈ సిరిసిల్ల పట్టణంలో నిరాహార దీక్ష కార్యక్రమం ఉంటుంది. దాంతో పాటు ఈ నిరాహార దీక్షను, ఈ రాస్తారోకోను కాదు, మొత్తం ప్రభుత్వాన్ని స్తంభింపజేయడం కోసం కూడా కార్మికులు సిద్ధమవుతున్నారు. ఈ సిరిసిల్లలో పవర్లూమ్ కార్మికులకి ఏమైనా జరిగితే, ఆకలి చావులు, ఆత్మహత్యలు జరిగితే దానికి ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతపై వహించాల్సి ఉంటుంది. కార్మికులకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేయండి. కార్మికుల కడుపు నింపే ప్రయత్నం చేయండి. మీరు రాజకీయాల కోసం మీరు ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి కేటీఆర్ మీద పగనో, ఇంకా కాంగ్రెస్ మీద పగనో, ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల మీద ఉన్నటువంటి పగనో పెట్టుకోకుండా కార్మికుల యొక్క శ్రేయస్సు కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో ఉన్నది. తన బాధ్యతను విస్మరించకుండా తన బాధ్యతని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి కల్పించేటటువంటి ప్రయత్నం చేయండి. ఎంతటి పోరాటానికైనా ఈ సిఐటి నాయకత్వం పోరాటానికి సిద్ధమవుతుంది. కాబట్టి ఇక్కడికైనా ప్రభుత్వం కార్మికుల యొక్క ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని కార్మికులకి ఉపాధి కల్పించడం కోసం వేగంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు పని కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించకపోతే 14వ తారీఖున నిరాహార దీక్ష ఉంటుంది. రేపు ఎన్నికల కాలానికి మీరే మా ఓట్ల దగ్గరికి, మా కార్మికుల దగ్గరికి వస్తారు. అప్పుడు తగిన బుద్ధి కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి అందరికీ బుద్ధి చెప్పడం కోసం కార్మిక మొత్తం సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.